ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి రెండు దంతాలు ఉంటాయి, ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది. వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన నేను మధ్యలో ఆపను, నేను చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడో అప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు.